హలో బ్రదర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కంటెస్ట్ స్టూడియో. సో ఈరోజు ఆల్రెడీ మీరు సోమశిల పార్ట్ 1 అయితే చూశారు. సోమశిల పార్ట్ 2లో వచ్చేసి మనకి ఈరోజు కొల్లాపూర్లో ఉన్న 16వ శతాబ్దానికి చెందిన మాధవ స్వామి అనే టెంపుల్ ఈరోజు మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. దాంతో పాటుగా కొల్లాపూర్లో రాజుల సంస్థానంలోని ఒక మహారాజు వాళ్ళ ఒక సంస్థానం, ఒక కోట ఉంది. సో ఆ కోట గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాము. అదేవిధంగా సోమశిలలో మనం లాస్ట్ టైం ఓన్లీ సోమశిల నది గురించి చూసాము, కృష్ణా రివర్ గురించే మనం అందులో వీడియోలో ఓన్లీ కృష్ణా రివర్ మాత్రమే ఉంది. ఈరోజు వచ్చేసి మనకి సోమేశ్వర స్వామి టెంపుల్ గురించి కూడా అయితే మనం ఈ వీడియోలో పార్ట్ 2లో చూడబోతున్నాము. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఎన్ని లింగాలు ఉన్నాయి, అక్కడ గుడి గురించి కూడా మనం క్లియర్గా మొత్తం తెలుసుకోబోతున్నాము. సో సోమశిల పార్ట్ 1కి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచిగా గ్రో అయితే అవుతుంది అనమాట వీడియో అనేది. సో ఇలానే మీ అందరూ నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్లయితే 100%గా వీటికంటే ఇంకా మంచి టెంపుల్స్ని, ఎక్కడెక్కడో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ని నేను ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. 100%గా చేస్తాను. సో మీ తరపు నుంచి నాకు కావాల్సింది ఒకటి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ గ్రామంలోని 16వ శతాబ్ద మాధవ స్వామి గుడిలో అయితే మనం ఈరోజు ఉన్నామన్నమాట. చూస్తున్నారు, చాలా బాగుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేశారు. కానీ అప్పటి వరకే నిర్మాణం అయితే కంప్లీట్ చేయబడింది. సో ఇక్కడ నా అర్చకులతో గుడి యొక్క నిర్మాణం గురించి తెలుసుకుందాం. శ్రీశైలం ప్రాజెక్టులో పోతుంటే ఇది తెచ్చి పైకి ఇన్వెంటర్లు తెచ్చి ఇక్కడ పెట్టిండ్రు. అయితే ఈ రాజాగారు ఇక్కడ 10 ఎకరాల పొలం ఇచ్చినందుకు ఇక్కడ కట్టింది. ఇది హైదరాబాద్ వేరే దేవస్థానం, ఈ మంచాలగడ్డ దేవస్థానం, ఈ కొల్లాపూర్ కాదు. కాబట్టి ఏంటంటే ఇంకా పూజలు పునస్కారాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము కూడా అకౌంట్ వచ్చి మళ్ళీ ఇక్కడ మేము కూడా కూర్చోవడం, ఇవన్నీ చూసుకోవడం, భద్రత చేసుకోవడం ఉంది. మాకు ఏమైనా జీతాలు ఏమి లేవు. మాకు ఇంకా ఏమైనా వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు ఇచ్చేది నాకు వస్తావా అంతే. మాకు ఇది 1000 సంవత్సరాల నుండి ఉంది గుడి. ఇప్పటికీ కాదు, 1000 సంవత్సరాలు. ఇప్పుడు మా తాతలు ఎప్పుడు పుట్టినో తెలియదు. మేము కూడా ముసలిగా అయిపోయినాం. ఇంకా అది ఎన్ని 100 సంవత్సరాలు మనకు పెద్ద లెక్క లేదు. నందమూరి తారక రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఈడ తెచ్చి శంకుస్థాపన చేసిపోయినా తయారైపోయినాక, ఆయన గెలవ ముందుకే ఇది తయారైంది. తయారైనాక ఆయన వచ్చి, ఆయన పేర్లు వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన వచ్చి శంకుస్థాపన చేసిపోయాడు. అప్పుడు కూడా మేము రాలే. ఇంకా మాకు ఇల్లు కట్టుకోవడం పట్టింది. మేము ఈ గుడి దాకా తీసుకొచ్చుకున్నాం. ఇల్లు ఎప్పుడు ఆవులు అన్నీ చేసుకునే వరకు మరి అయినందుకు మేము మళ్ళీ 10 ఏళ్ళకు మళ్ళీ రాజాగారిని అడిగి, రాజాగారు మా పేరు ఉందని చూసుకుంటే రాజాగారు మనం మాది ఉన్నందుకు మళ్ళీ మా గుడి మాకు ఇప్పించాడు. ఇప్పుడు మీరు మంచాల కట్టనా? మాది మంచాల కట్ట. పైన మంచాల కట్టనా కింద? లేదు, మంచాల కట్టనే అయింది. కాకపోతే ఇప్పుడు 3 తోళ్ళు అయింది. ఎందుకంటే మాకైతే జీతాలు లేవు ఏమి. ఇంకా సరే 800 కలుపుకుంటలేరు, వీళ్ళు ఇస్తలేరు కమిటీలు. అది చూశారుగా, ఇక్కడ ఉన్న అర్చకులు చెప్పిన దాని ప్రకారం 16వ శతాబ్దానికి చెందిన విష్ణు అవతార దేవాలయం నిజానికి యాక్చువల్గా మంచాలకట్ట అనే గ్రామంలో ఉండేది. సో ఇది విజయనగర శైలిని కలిగి ఉంటుంది. జట్టిప్రోల్ రాజులు అనే ఆ టైంలో ఉన్న రాజులు సో దీనిని 1950 మరియు 1960 మధ్యలో శ్రీశైలంలో మొత్తము నీళ్లు నిండిపోవడం వల్ల, నానకట్ట నిండిపోవడం వల్ల సో ఈ ఆలయాన్ని గతంలో ఉన్న ప్రదేశంలో మంచాలకట్ట నుంచి అక్కడ మొత్తం
నిర్మూలించి ఇక్కడికి కొల్లాపూర్ అనే గ్రామానికి తీసుకొచ్చి ఇక్కడ పునర్నిర్మాణం చేయడం జరిగిందనమాట. సో కొల్లాపూర్ పునర్నిర్మాణం చేశాక చారిత్రాత్మక ప్రణాళిక మరియు ద్రవిడ వాస్తుశిల్పాలతో కూడిన పెద్ద రాతి దేవాలయంతో సో రాయితో ఈ గుడిని అయితే నిర్మించడం జరిగింది. సో ఇక్కడ మొత్తం కూడా చూడండి, మీరు చూస్తున్నారు పెద్ద రాళ్ళతోనే ఉంది ఈ టెంపుల్ మొత్తం కూడా. సో చాలా చాలా ఆ రోజుల్లో కూడా చెట్టిపోలు రాజులు చాలా చాలా బాగా నిర్మించారు. సో ప్రతి గోడ మీద కూడా ఒక మంచి శిల్పాలతో ఇక్కడ మొత్తం అయితే చేయడం జరిగిందన్నమాట. గుడిలో చక్కగా కాసేపు ధ్యానం కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. సో అందుకే కాసేపు మెడిటేషన్ కూడా చేసాము. సో ఆ తర్వాత అర్చకులు లోపలికైతే ఇన్వైట్ చేశారు మమ్మల్ని. సో యాక్చువల్గా అయితే లోపలికి అలౌ చేయరంట, కాకపోతే మేము ఆ టైంలో మేమే ఉన్నాం కాబట్టి లోపల కూడా అలౌ చేసేసి దర్శనం అయితే ఇచ్చారు. సో మంచిగా దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. సో మాధవ స్వామి దర్శనం లోపలికి వెళ్ళే వివేకానంద స్వామి వారి విగ్రహం కూడా ఉన్నది. సో ఇప్పుడు మనము ఇక్కడ రాజులైన మహాసంస్థానం గురించి అయితే తెలుసుకుందాము. యాక్చువల్గా అయితే లోపలికి అయితే మనకి మొబైల్ అలౌ ఉండదు. ఇక్కడ వచ్చేసి ఒక ప్రైజింగ్ ఉంటుంది, లోపలికి వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సోమశిలకి అయితే వచ్చేసామన్నమాట. సో సోమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ చూద్దాం ఎలాగుంటుందో. సో ఈరోజు మనం వచ్చేసి సోమశిలలోని శివాలయంకి అయితే ఒక టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట. సో ఇక్కడ మొత్తం మనకి 12 లింగాలు కూడా ఇక్కడ ఉంటాయి. సో వాటిని నేను మీకు చూపించబోతున్నాను. ఈ టెంపుల్ యొక్క డీటెయిల్స్ కూడా మీకు అయితే చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్. టెంపుల్ లోపలికైతే ఇప్పుడే మనం ఎంటర్ అవుతున్నాము. సో ఇది ఎంట్రన్స్. సో టెంపుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూడండి ఎట్లుందో. సరౌండింగ్స్ మొత్తం కృష్ణా నది పక్కన అన్నమాట ఇదంతా కూడా. సో ఈ నది గురించి, కృష్ణా నది గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే చూపించాను. సో ఇప్పుడు ఓన్లీ టెంపుల్ గురించి అయితే చూపిస్తాను. దీని యొక్క డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్. శ్రీ లలిత సోమేశ్వర స్వామి టెంపుల్ కూడా ఎంతో పురాతనమైనది, 7వ శతాబ్దానికి చెందినది అని ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మొత్తం కూడా 12 జ్యోతిర్లింగాలు, శివలింగాలు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయి. సో మనకి మొత్తం మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు ఇక్కడైతే దర్శనమిస్తాయి. దానితో పాటుగా మరో 3 దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సో ఆంజనేయ స్వామి దేవాలయము, ఇంకోటి మాతాదేవి దేవాలయం, అట్లా ఇక్కడ మొత్తం 15 గుడులతో సో ఈ ఆలయం అయితే నిర్మించబడింది. చాలా చాలా బాగుంటుంది. సో చాలా నీట్గా ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి కూడా పుష్కర స్నానం కూడా చేసుకుంటారు ఇక్కడ పక్కనే ఉన్న కృష్ణా నదిలో కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ దగ్గర శివరాత్రి కానీ అండ్ కార్తీక మాసం కానీ, కార్తీక పౌర్ణమి కానీ ఇక్కడ చాలా చాలా ఘనంగా జరుపుకుంటారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. సో జ్యోతిర్లింగాలు కూడా సేమ్ ఏదైతే మనం అక్కడ నిజంగా జ్యోతిర్లింగాలు ఎక్కడైతే దర్శనం చేసుకుంటామో సో ఎలాగ ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ 4 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నా. త్రయంబకేశ్వరం, గ్రీనేశ్వరం ఇలాంటివి 4 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నా కాబట్టి సో అక్కడ ఎలాగైతే ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే చేయడం జరిగిందనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక కోరిక 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవాలనే ఒక కోరికలో సో ఒక సగభాగం 50% కోరిక అయితే ఇక్కడ నెరవేరిందని చెప్పుకోవచ్చు అనమాట.
సో ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ గుడి అయితే ఉంటుంది. కంప్లీట్ చేసుకున్నాము, బయటకు కూడా వచ్చేసామన్నమాట. సో బయట నుంచి చూస్తుంటే మీకు చాలా చాలా బాగా అనిపిస్తుంది గుడి అనేది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం వచ్చేసి కృష్ణా నది లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇది ఎండాకాలం సమ్మర్ కాబట్టి వాటర్ అనేది నీళ్ళు అనేది ఎక్కువగా ఉండదు అనమాట. సో చాలా లోపలికైనా వెళ్ళొచ్చు అనమాట, మనం కార్ త్రూ వెళ్ళొచ్చు. సో అక్కడి నుంచి మనము వెళ్తున్నాము, ఇంకో టెంపుల్ కూడా వెళ్తున్నాము అనమాట. సో అదేంటంటే సంగమేశ్వర టెంపుల్. దాని గురించి కూడా చాలా చాలా హిస్టారికల్ టెంపుల్ అనమాట. సో దాని గురించి చెప్తే ఇంకా మీరు షాక్ అయిపోతారు. సో దాని గురించి చెప్తాను. అండ్ నెక్స్ట్ పార్ట్లో సంగమేశ్వర టెంపుల్ గురించి అండ్ కొల్లాపూర్ నుంచి మరో 10 కిలోమీటర్ల దూరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ టెంపుల్ గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే జట్టిప్రోలు అనే గ్రామంలో ఒక వాటర్ ఫాల్స్ కూడా మనకి ఎంతో ఫేమస్ అయిన వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. సో ఆ వాటర్ ఫాల్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది అనమాట వీడియో అనేది. సో నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇప్పుడైతే మేము కిందికి అయితే వచ్చేసాము, కృష్ణానదికి చాలా కిందికి వచ్చేసాము. సో ఇక్కడ ఒక బోట్ తీసుకొని బోట్ నుంచి మనము సంగమేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో దాని డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా ఇస్తాను, ఓకేనా? సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.